గౌరవ సుప్రీంకోర్టులు కానీ గౌరవ హైకోర్టులు కానీ. ఇది కూడా మనకు ప్రాథమిక అవగాహన లేకపోతే ఎలాగా? రైట్. నాగేంద్ర గారు ఏంటి ఏపీలో క్రెడిట్ చోర్ చేస్తున్నారట? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవన్నీ కూడా మీ పేర్లు పెట్టుకోవడం, లేకపోతే మీరు దాన్ని కాపీ కొట్టడం. సరే సార్, నేనేమన్నా ప్రసాద్ సార్ ఎక్కువ ఆవేశంగా మాట్లాడినాడు. నాకు తెలిసి ఆయన ఏమన్నా ఈ సెక్షన్ లో ఎన్ని పెట్టి కొన్ని కోచింగ్ సెంటర్ పెట్టి మమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేస్తే మంచిదే. అంటే ఇటప్పుడు కొంచెం ఆవేశం ఎక్కువ వస్తుంది సార్కు. అదేంటి సార్ ఇదేంటి సార్ అని దాంట్లో ఉన్న నిజాన్ని అడిగినప్పుడు దీన్ని అటువంటి వ్యక్తులు విశ్లేషకులు ఒప్పుకుంటారులే, దీంట్లో నిజం ఉంది, ఇది జరిగిందని చెప్తే మాట్లాడతాం కానీ ఆవేశంగా వచ్చేది. తర్వాత మీరు క్రెడిట్ చోర్ అన్నారు, అంటే వాళ్ళ క్రెడిట్ ను ఎన్డీఏ ప్రభుత్వం దొంగతనం చేసిందని, అంతే కదా సార్? నాకు తెలిసి వర్మ గారు అంటే ఏం క్రెడిట్ సార్? ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ అదే చెల్లెలు శోభనం అని నేను అన్ని రాసుకున్నా కన్నీటిగా. ఇప్పుడు ఎవరు గంట అరగంట అన్న క్రెడిట్ మేమేమన్నా చోటు చేసినామా? ఎన్డీఏ వాళ్ళ సంజన సుకన్య అని చెప్పింది ఏమన్నా మేము చూసినామా? ఆ గోరంట్ల ఎంపీ నిజరూప దర్శనం చేపించి ప్రజల్లో భ్రష్టు పెట్టినటువంటి అదేమన్నా క్రెడిట్ చోటు చేసినారా ఎన్డీఏ గవర్నమెంట్? తర్వాత వినండి సార్, నేను ఆ మాటే ఇస్తున్నా. నేను వాళ్ళ టైంలో రాలా, నా టైంలో రావద్దు. రెండోది సీజ్ ద షిప్. ఎస్, సీజ్ చేశారు కదా, ఏం చేశారు జరుగుతుంది. మూడు నెలల ఎక్కడ సార్ లేదు, ఇది మీరు కూడా సరే కానీ షిప్ అన్నది మాత్రం జరగలేదు. మొత్తం మాట్లాడండి. వర్మ గారు నేను రాలేదు అని చెప్తున్నాను. ఎవరు క్రాస్ టాక్ చేయొద్దు, మీరు రాసుకోండి. ఓకే, మాట్లాడండి. అది నేను చెప్తా. తర్వాత హల్పీ లడ్డు అన్నారు, ఏమైంది? చిట్టు తన పని తను చేసుకోబోతుంది కదా, చెప్పింది కదా ఆ రోజు. ఎవరు చెప్పింది? ఒక్క చుక్క చూపించమని చెప్పి టీవీలో గొప్పలు పెట్టిన వాళ్ళు ఏమైనారు. తర్వాత జయరాం 3 సంవత్సరాలంట ఆయన డిఎస్పీ భీమవరం. ఏమైంది? వీళ్ళు అడిగే టైం అంతా సంవత్సరము 3 నెలలు 2 నెలలు అయింది. ఎంత తొందర పడుతున్నారు? 5 సంవత్సరాలు అయింది. మా చిన్నవాళ్ళను చంపేసినాడని వచ్చి ఏడ్చి ముత్తుకొని పాప ఆ సొంత చెల్లెళ్ళే మోసం చేసి పట్టుకొని ప్రభుత్వం మారి మన చేతిలోకి వస్తే 5 సంవత్సరాలు సొంత కిరాయి గోండాలను పెట్టి చంపించడం తెలియకుండా వాళ్ళ దగ్గరికి పోలీసులు కూడా రక్షణ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు మనల్ని ఎవరిని బకరా చేసినారు? ఎవరు బకరాలైనారు? ఎందుకు మాట్లాడతారు మీరు? ఈ 3 నెలలు 6 నెలలకు 5 సంవత్సరాల్లో తన ఇంటిలో తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తికి జరిగి చనిపోతే ఏం చేయలేని ఒక వ్యక్తి ప్రజలకి ఏం చేస్తాడు? ఆయన్ని ఏం కోరుకుంటున్నారని మీరు చోటు చేయాలా? ఎలా మాట్లాడతారు సార్? మీ ఇష్టం అంటే పుల్లినికి పెళ్ళంట, ఇట్లాంటి మాటలు శోభనం చేయాలి. నేను అందుకే అడిగిన తర్వాత ఇక్కడ వచ్చి ప్రజల బియ్యాన్ని సీజ్ ద షిప్ అంటే ఏం చోటు చేసుకొని చెప్పండి. కంది కుక్కల భార్య పేరు చెప్పి మిగిలినటువంటి ఆ మేధావి యొక్క దాన్ని మేము చోటు చేసుకోవాలా? ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల బియ్యాన్ని, తర్వాత ప్రజల బియ్యాన్ని అడ్డనంగా గోడౌన్లు పెట్టుకుని విదేశాలకు మార్కెట్ చేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే యొక్క దొంగతనం క్రెడిట్ మేము చోటు చేయాలా? ఏముంది సార్ చోటు చేయడానికి? ఏం జరిగింది? 5 సంవత్సరాల అరాచకం. దాన్ని కూడా ఇప్పుడు మేము దోచుకుంటారంట పేర్లు. ఆ 5 సంవత్సరాల ముందు మీరు ముఖ్యమంత్రి కాకుండా 5 సంవత్సరాల ముందు ముఖ్యమంత్రిగా 3 సార్లు ఉన్నటువంటి వ్యక్తి పథకాలు మీరు పేర్లు మార్చుకొని మా పేర్లు మార్చుకున్నారు. చూడాలి ఏం పేర్లు మార్చుకున్నారు? రంగులు కొట్టినారు. ఏం చేశారు మీరు? పబ్లిసిటీ తప్ప ఏం చేసి ప్రతిదీ మీరు కదా మేం కాదు. 4, 5, 10 మంది సలహాదారులు పెట్టుకుని అటువంటి బకరా సలహాలు తీసుకుని బకరా ప్రభుత్వం బకరా పరిపాలన చేసింది కాబట్టి ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సింది వస్తుంది. కాబట్టి ప్రజలు ఎవరు బకరాలో వాళ్ళు తిరస్కరించాం. నిజంగా మేము బకరాలు అయితే మమ్మల్ని తిరస్కరించేవాళ్ళు, కానీ మరీ గోపని బకరాలు చేశారు కదా. 175 నుంచి 151 నుంచి 11కు పడబెట్టారు కదా. మరి ఇంకా బకరాల గురించి మాట్లాడడం ఎందుకు? అది మీకు అది మీ ఆస్తి బకరా అనేది. మీరు మాకేందుకు సార్? అది మేము చోటు చేయం. మీ దగ్గరే పెట్టుకోండి, మా వద్దు. ఆ క్రెడిట్ మా వద్దు, అది మీరే పెట్టుకోండి. ప్రజలు మీకు ఇచ్చారు అది. ఇటువంటి పరిపాలన మీ దగ్గర పెట్టుకోండి. నేను ఒక్కడే చెప్తున్నాను సార్, మీరు సాక్ష్యాధారాలతో సహా ఇది
అని చెప్పి చెప్తే ఏమంటారు ప్రసాద్ సార్ ఎంత వ్యంగ్యంగా చెప్తున్నారు సార్, గొడ్డలు ఎక్కడ వాడుతుంటే సార్. అప్రూవల్ గా మారిన వ్యక్తి రెక్కీ నిర్వహిస్తూ 4 పోలీస్ అధికారులు తీసుకుపోతే ఇదో ఈ అంగట్లో గొడ్డలు కొన్నాను అని చెప్తే ఆ గొడ్డలు కొన్నోడు కొన్నారు అని చెప్పి ఉంటే కొన్నాడు ఆ గొడ్డలు. 164, 163 సుప్రీంకోర్టు క్లాష్ చేశారు. మాకు గౌరవం ఉన్నది, మీ మీద మాకు గౌరవం ఉన్నది. చేస్తారు 163 సిఆర్పిఎస్ ఏవైతే చేశాడో ఆ రామ్ సింగ్ ని చల్లమని రామ్ చంద్ర అవన్నీ సార్ పోలీస్ ఆఫీసర్లు తీసుకెళ్ళారు. సీనియర్ డైరెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఏమి తీసుకెళ్ళారు, మాంతి గారు తీసుకెళ్ళారు. అవన్నీ మీరు ఒక్క సెకండ్ మాట్లాడలేదు, నేను అన్ని వక్రీకరించి రండి. నేను సబ్జెక్ట్ నేను మాట్లాడరు కదా మీతో. దిక్మాల ఛానల్ వచ్చి పెద్ద నలపూసల మాటలు కూర్చొని మేము అట్టటోళ్ళం ఇట్టటోళ్ళం సొంతపూసల మాటలు చెప్తేట సొంతపూసలు ప్రజలే తీర్పిచ్చారు. ఇంతకంటే ఏం పత్రాలు కావాలి? ఒక్కొక్క నియోజకవర్గం సొంతపూసలు ఏం పూసలు అందరూ చెప్పారు. మళ్ళీ 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 ఇంకోసారి మీరు పాదయాత్ర చేయండి, ఇలాంటి ఆరోపణలు చేయండి, పూర్ణదండాల యాత్రలు చేయండి. లేదంటే మీరు మత ప్రస్తావనలు తీసుకురండి, పసిబిడ్డల్లో మాట్లాడండి. మీ మొహం కూడా చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అంత సువిశాలంగా సుభిక్షంగా ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్. మీరు మమ్మల్ని అంటారు. ఇప్పుడు నేను క్రెడిట్ చోరీ అన్న దాని మీద దేని మీద మాట్లాడాము? పథకాలకు సంబంధించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి కుదుర్చుకున్న ఎంఓయూలు, కుదుర్చుకున్న ల్యాండ్ ఎలికేషన్లు మళ్ళీ తగ్గించి వాళ్ళు కుదుర్చుకుంటున్నారు, ఇచ్చట చోరీ చేయబడినని చెప్పి డైరెక్ట్ గా బోర్డు పెట్టారు, ఇది నారా చోరీ అని మేము చెప్పాము. దానికి ఆధారాలు నేను మాట్లాడుతున్నా, తర్వాత మాట్లాడతా. పొలిటికల్ యాంగిల్ ఇది అదానీ డేటా సెంటర్, దాన్ని గూగుల్ డేటా సెంటర్ గా మార్చారు. నిన్న సాక్షాత్